కి తగ్గ పంచులతో మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. కదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది, ఎందుకిలా నా కర్మ గారిపోయింది. వామ్మో ఇంత పెద్ద లైన్ ఉంది, మనకెక్కడ వస్తున్నాయి బాబు ఉద్యోగం? ఏం చేద్దాం? హలో, పక్క వీధిలో రేష్మి హీరోయిన్ గా షూటింగ్ జరుగుతుందా? దాంట్లో అనసూయ కూడా యాక్ట్ చేస్తుందా? ఏంటి ఇద్దరు జుట్టు పట్టి కొట్టుకుంటారా? అరే వాళ్ళకున్న క్రేజ్ మామూలు కాదురా. ఇంకా మనకు ఉద్యోగం గ్యారెంటీ. ఇవాళ మనకే ఉద్యోగం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంతమంది వచ్చారు ఇంటర్వ్యూకి? ఒకళ్ళే వచ్చారు సార్. ఒక్కరిని మీరు ఇంటర్వ్యూ చేసి పంపిద్దాం. సార్ మే కమింగ్ సార్. ఏం చదువుకున్నావు? బీటెక్ సార్. బీటెక్. ఏం చేసావు బీటెక్ లో? పాస్ అవడం కోసం వెయిట్ చేశాను సార్. కోర్స్ ఏం చేసావు అంటున్నా? కోర్స్ అంటే అదే సార్, మెకానిక్ ఇంజనీర్ చేశాను సార్. కాదు సార్, కంప్యూటర్స్ చేశాను సార్. ఏం చేసావయ్యా నువ్వు? సార్ 8 ఏళ్ళు బీటెక్ చేశాను సార్. 8 ఏళ్ళు చేసిన కోర్సే గుర్తు లేకపోతే ఇక్కడ ఏం చేస్తావయ్యా? సార్ ప్లీజ్ సార్, దయచేసి సార్. నేను ఇవ్వనయ్యా. సార్ ఉద్యోగం ప్లీజ్. లేదు సార్, ఉద్యోగం సార్. పిఏ అని తీసుకెళ్ళు. సార్ బాస్ వస్తున్నారు. బాస్ వస్తున్నాడా? నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, వీడి స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్. ఓ యో వీడు చేస్తే నాకింగ్, విలన్స్ గుండెల్లో స్ట్రోకింగ్. గుడ్ మార్నింగ్ రా. ఏ గుడ్ మార్నింగ్ రా. ఒకసారి జీవితం మీద విరక్తి పుడుతుందిరా. నీకు జీవితం మీద విరక్తి పుడుతుందా? అవునరా. నీకు పుట్టడం ఏంట్రా? 1000 కోట్లు సంపాదించావు, మన కంపెనీలో 80% షేర్ హోల్డర్ నువ్వు. ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని షేర్ ఉన్నా ఏం చూకోరా, చిన్న కోరిక మాత్రం తెరవట్లేదురా. నీకు కోరిక ఉందా? ఏం కోరిక రాదే? ఒక అందమైన అమ్మాయి వచ్చి గుండె మీద వాలి ఫ్రెండ్స్ తాగిస్తుంటే ఒక అందమైన అమ్మాయి నీ గుండెల మీద వాలి వైన్ తాగించాలంటావు. డబ్బులు పడేస్తే చాలా మంది వస్తారు, మన పియ్యం కూడా ఉంది. జిగ్గుపడమాక, నాకు చచ్చిపోవాలని పెడుతుంది. కూర్చుందా? ఇది 3 కోట్ల ఫైలు, ఒకసారి చూడు. 3 కోట్ల రూపాయలు ఏంది? 10 రూపాయలు పెడితే వచ్చింది. అది 10 రూపాయలు తెరా, దాంట్లో ఉన్న వాల్యూ 3 కోట్లు. ఓకే ఓకే. ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవి, ల్యాండ్ మాఫియా. ఒకసారి చెప్పు. అదే నువ్వు చెప్పావు కనుక నేను ఎందుకులే. నెక్స్ట్ వీక్ యుఎస్ నుంచి క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళందరితో మనం మీటింగ్ చేయాలి. రాగానే వాళ్ళతో ఇనాగ్రేషన్ ఓపెన్ చేయాలి. అదే నువ్వు చెప్పా కనుక నేను ఎందుకులే. లాస్ట్ ఇయర్ మన 300 crores ప్రాఫిట్ వచ్చింది కదా, దాంట్లో 250 crores వచ్చేసి అనాథాశ్రమానికి నీ అకౌంట్ నుంచి రాసిస్తా. ఎందుకు అదంతా మొత్తంగా రాసేపోయావా? ఇంకా నేను అడుక్కుంటూ చేతులు బొచ్చు పెట్టి వచ్చాను, అమ్మా రూపాయి అనుకుంటా. కాదురా, ఇప్పుడు ఇంటర్వ్యూకి ఇంకెవరన్నా వచ్చారో చూద్దాం అనుకుంటే అమ్మాయి వచ్చింది సార్. ఇంటర్వ్యూ మొదలు పెడదాం సార్. మొదలు పెడదాం. ఎక్కడ పెడదాం సార్? ఆఫీసులో పెడదాం. ఆఫీస్లో సార్? మా ఆఫీసులో పెడదాం. నేను ఒక ఎంప్లాయీగా బాస్ మనసు తెలుసుకొని పాటించడం నాకు కర్తవ్యం సార్. తప్పకుండా పోదాం సార్. నాకు కోరిక ఉండేది. ఏం సార్? ఒక అందమైన అమ్మాయి కదా, వెయిన్స్ కొద్దిగా తాగిస్తావని ఆలోచన కలిగింది నాకు. వీటికి అలా కాదు, ఇది టాబ్లెట్ ఇవ్వాలి. ఏం చెప్పుతున్నా తెగ? ఏం లేదు సార్, ఇంకా నా ముద్దులు ప్రేమ అన్ని కలిపి మీకు తాగిద్దాం అనుకుంటున్నా సార్. తాగించమంటారా? ఏం సార్ వణుకుతున్నారు? ఏసీ ఎక్కువైందా సార్? కన్నుటి. ఓ కంటిన్యూ అంటారా? తాగండి సార్, తాగండి సార్. ఎంత పని చేసావురా దేవుడా? నా జీవితం కుక్కిమని సర్వనాశనం చేసావా దేవుడు? సరిగ్గా చేయను, ఇంకా నీ జీవితం ఎంత నాశనం చేస్తాను. నా జీవితాన్ని కుక్కల చిత్ర ఇస్త్రీ చేసావరా? ఫోన్ చేస్తా. ఎవరికి? కుక్కలు వచ్చి తీసుకుపోతారు. ఒరే దరిద్రుడు, నన్ను కుక్కతో పోలుస్తావా? నీ మొహం చూడు, నీ జీవితంలో నీ
ఏయ్, దొంగ రాత్రి ఏమైందిరా? అరే సిగ్గు అబ్బా. అమ్మాయి ఎదురా ఇంతకి? అమ్మాయి పారిపోయింది, ఏడ్చుకుంటూ పారిపోయింది. అబ్బా నువ్వు మామూలుడి కాదురా. నిన్న అమ్మాయి అనగానే అమ్మాయి వచ్చేసింది. అబ్బో, నీ కళ కూడా నెరవేరిపోయింది. ఆఫీస్కి వెళ్దా? తప్పకుండా బావా 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 బావ అనుకుంటూ వస్తున్నాడేంట్రా? బావా నా ముద్దల బావా, నా బంగారు బావా. ఎవరే నీకు బావా? గదిలాగా ఉండవు నువ్వు. బావా నేను బావా, నీ బావమర్దిని. నువ్వు బామద్ది ఏంటి? నాకు ఇంకా పెళ్ళికో కాలా. బావా నన్ను గుర్తుపట్టలేదా? చూడు బావా, ఈ కళ్ళు చూడు, అవే కళ్ళు, అవే ముక్కు, అదే నోరు, అదే పెద్ద. అదే బావా నిన్న ఒక డైలాగ్ కూడా చెప్పింది. నేను ఒక ఎంప్లాయీని, బాసు మనసు గుర్తు పెట్టుకుని చేయడమే నా కర్తవ్యం అని కూడా అంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది. రాత్రి అమ్మాయి చెప్పిందిరా, అమ్మాయి చెప్పింది. అమ్మాయి చెప్తా. బామద్ది బామద్ది కూర్చో తెచ్చుకో, కూర్చో. ఏంటి బామద్ది సంగతులు? మీ అక్క ఎలా ఉంది? బావా పొద్దున్నే అక్క లేక్ లేక్ అని వాంతులు చేసుకుంది బావా. వాంతులు చేసినప్పుడు చేతుల్లో టాబ్లెట్ ఇవ్వాల్సింది, వాంతులు తగ్గాయి. బావా ఆ వాంతులు కాదు బావా, అక్క నెల తప్పింది బావా. అక్క నెల తప్పింది, నా కాళ్ళని తిరగాయాల్సింది. నెల తప్పిందంటే క్యాలెండర్ తిరిగేయమని కాదు, ప్రెగ్నెంట్ అయిందని. ప్రెగ్నెంట్ మొన్నగా 3 రోజులు అయింది, ముందు తాగి అప్పుడే ప్రెగ్నెంట్ అయింది. బావా మామూలు వాడికైతే 3 నెలలు కావాలి బావా, నీలాంటి వాడికైతే 3 రోజులు చాలు బావా. బావా అక్కకేమో పాపం పుల్ల పుల్లగా ఏదో తినాలనిపిస్తుందంట. 10 రూపాయలు ఇస్తే చింతకాయలు కొనియాల్సిందే. బావా అది కొనాలన్నా చీలిలో చిల్లి గవ్వ కూడా లేదు బావా. 2 గవలు ఎత్తా చేతులు పట్టు. ఎవరికి నువ్వు ఇచ్చేది? ఒక 20 లక్షలు రాసి ఇవ్వు. వాళ్ళకన్నా ఎక్కువ నువ్వు ఫీల్ అవుతున్నావు. అయ్యో రే, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ రా. నువ్వు ఒక ఇంటి వాడు అయితే నేను ఏమనుకుంటారా? రాయి వెళ్ళొత్తా బావా. వెళ్ళి మీ అక్కని అడిగాను అని చెప్పు. బావా బామతే కూర్చో. బామతే అక్కకు 9వ నెల వచ్చింది బావా. అక్కకి 9వ నెల అప్పుడే? అవును బావా. బాబు ఏం బావా, మామూలా? అక్కకు శ్రీమంతం చెయ్యాలి, ఊరంతా షామియానాలు వేయాలి, బాగా భోజనాలు పెట్టాలి. అవన్నీ చెయ్యాలంటే చేతిలో చిల్లి కావా కూడా లేదు బావా. 30 లక్షలు రాయిరా. వాళ్ళకన్నా ఎక్కువ నేను ఫీల్ అవుతున్నా, నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నావు. ఎవరికి రాస్తున్నారా నువ్వు? నీకు పుట్టబోయే కొడుకు రాస్తున్నావు, చిన్న దుర్గారావుకి రాస్తున్నావు. చిన్న దుర్గారావు, చిన్న దుర్గారావు. అరే ఇంకా ఓరగా అనమాకరా, చిన్న దుర్గా చిన్న దుర్గా. బావా రాయ్ బావా. మధ్య నువ్వు నాకు ముగ్గుల్లో తెలిగావు కదా. నా జీవితంతో ఆడుకుంటున్నారు మీరు. బావా బావా అక్కకు నొప్పులు వస్తున్నాయి బావా. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళా. వీడు మామూలు వాడిలో పుట్టినట్లు కాదు, అర్జెంట్ గా కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోమంటున్నారు బావా. కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే చేతిలో చిల్లి కావలేదు బావా. ఇంకా మధ్యలో కూర్చో. కోటి రూపాయలు రాయిరా. హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నావా? హాస్పిటల్ కట్టిస్తానికి 50 కోట్లు రాయమన్నారా? ఎప్పుడైనా నువ్వు కాంపు వచ్చిందని, చీమంతం అయింది, నెల తప్పింది, ఎప్పుడైనా మీ అక్కని తీసుకొని వచ్చావా? డెలివరీ అయితేనే అక్క బావు నీ దగ్గర తీసుకొస్తాను బావా. ఎవరి కోసం రా? చిన్న దుర్గారావు కోసం. చిన్న దుర్గారావు. అరే మరి గుర్తుదే మాకరా నువ్వు. సరే ఈసారి అక్క పిల్లని తీసుకొస్తా. డెలివరీ అవగానే తీసుకొస్తా బావా. హలో, రష్యా వాళ్ళు వస్తున్నారంట మీటింగ్ కి. ఎండి మాట్లాడాలంట. హలో, సాయంకాలం కదా అపోటం చేస్తా. తెలుగు రాదు, ఇంగ్లీష్ లో మాట్లాడు. మనకి ఇంగ్లీష్ రాదుగా, నువ్వే మాట్లాడు. HDFC బ్యాంక్, HDFC బ్యాంక్ అకౌంట్ నెంబర్ 3567 2 crores send immediately. సూర్య గారి కంటిన్యూ మూమెంట్. బావా మొగుడు ఏంది బాబాది? బావా కారు అయిపోయింది బావా. ఏమైంది బామది? కొడుకు పుట్టాడు బావా. గుడుగు పుట్టాడా? కాంగ్రాజ్ అని చెప్పాక ఏడ్తా చెప్తావేసి చెప్పాలని బాగా ఏడిపోతుంది బావా. ఏమైంది చెప్పారే? బిడ్డలు తెచ్చారు బావా. ఎక్కడ ఉన్నారు? బావా
ఇది మా అక్క పురుట్లోనే అక్క బాబు ఇద్దరు చచ్చిపోయారు బాబా. చెక్కిస్తా నాకు ఆశిస్తావు గారా నీకు క్యాష్ ఇస్తే ఆశ తెస్తావారా డైలాగ్ అదిరా. బావా అక్కకు లాస్ట్ కోరిక ఒకటి ఉంది బావా. ఏంటి ఆ కోరిక? పోతూ నా చేతిలో ఏం చెప్పింది తెలుసా? ఆ, ఏం ఒరే, చెప్పింది? నేను చచ్చిపోతున్నాను, ఆ. నా సంస్కారాలు అయ్యాక ఆ. ఈ అస్థికలు తీసుకెళ్లి మీ బావని ఓ హిమాలయ పర్వతాలకు కలపని చెప్పింది బావా. మళ్ళీ తిరిగి వస్తానా? ఏమో నాకేం తెలుసు బావా. ఇంకా వెళ్ళే ముందు ఏదని చెప్పిందా? ఇది చెప్పింది బావా. ఏంటిది? ఆస్తి నువ్వు వచ్చే వరకు నా పేరు మీద రాస్తే చూసుకుంటుంటా అని చెప్పింది బావా. నీ అక్క కోరిక ఆఖరికి తీరుతారా? తీర్చు బావా, తీర్చు బావా, నా పేరు మీద రాయి బావా. తీసుకో బావా, అక్కని జాగ్రత్తగా పెట్టుకో బావా. చిన్న దొరికారా మావిడ, చిన్న దొరికారా మావిడ, చిన్న దొరికారా మావిడ. సార్ మొత్తానికైతే బాస్ మీరన్నమాట. Yes, what you want? అంటే నాకేమన్నా షేర్ ఏంట్రా షేర్? మనం షేర్ హోల్డర్ ఎలా అదండి. ఉద్యోగం ఇయ్యను అంటే ఇలా ఉంటుంది మరి పరిస్థితి. లెఫ్ట్ పంజాబీ డ్రెస్ రైట్ రంగేలి మిస్సు కాకే పుట్టించిన కన్ను తెలుసు. నాగ్ బాబు సార్ బాగా ఎంజాయ్ చేశారు రా. చాలా చాలా నవ్వించాడు. థ్యాంక్ యూ సార్. దుర్గారావే హీరో దీంట్లో. మంచి స్టోరీ లాగా వచ్చింది అండ్ మంచి ఫినిషింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. వెరీ గుడ్. రోజా గారు దుర్గా నీ ఇన్నోసెన్స్ బాగుంది. ఆ? పదాలు పలకటం గానీ ఇంగ్లీష్ గానీ తెలుగు గానీ అదే కామెడీ జనరేట్ చేస్తుంది. బాగుంది, బాగా చేశారు అందరూ థ్యాంక్ యూ. కూడా.